హలో మై డియర్ జూనియర్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గామోహన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ రెడీమేడ్ షర్టు ఆల్టరేషన్, రెడీమేడ్ షర్ట్ని ఫిట్టింగ్ ఏ విధంగా చేయాలో ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది మనకి లార్జ్ సైజు రెడీమేడ్ షర్ట్ ఇచ్చారు. అంటే ఇది 40 సైజు ఉంటుంది. దగ్గర 40 అంగుళాలు చెస్ట్ ఉన్న వారికి సరిపోయే షర్ట్ని 32 అంగుళాలు చెస్ట్ ఉన్న వారికి ఏ విధంగా చేయాలి అన్న దాని గురించి ఈరోజు వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన జూనియర్స్ అందరికీ తప్పక చేసాను. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మెజర్మెంట్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, షర్ట్ పొడవు 26.5, చెస్ట్ వచ్చి 32, చెస్ట్ 32, పొట్ట 28 అంగుళాలు, సీట్ వచ్చి 33.5. ఓకే, తర్వాత షోల్డర్ 15.5 చాలు, 15.5 చాలు. ఇది బాగా డౌన్ ఉంది, చాలా డౌన్ ఉంది. దగ్గర 18 అంగుళాల దాకా ఉంది. షోల్డర్ తీసేద్దాం, షోల్డర్ మొత్తం తీసేయచ్చు. ఓకే, షోల్డర్ 15.5, చేతి పొడుగు వచ్చి 23.5, కప్స్ 9, పావుదొక్కు 9 అయినా సరిపోద్ది. బాబుకి కప్స్ చాలా ఉంది. అది దగ్గర పాయింట్ తక్కువ 10 అంగుళాల దాకా ఉంది. కప్స్ వెడల్పు కూడా 3 అంగుళాలు ఉంది. కప్స్ మొత్తం ఓపెన్ చేసేసి మళ్ళీ వేద్దాం మనం. కాలర్ వచ్చి 14 అంగుళాలు కాలర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ షర్ట్ని మనం 32 సైజుకి తీసుకురావాలి. హ్యాండ్స్ కూడా బాగా లూజ్ ఉన్నాయి. హ్యాండ్ ఒకసారి ఒరిజినల్గా చూడండి ఎంత ఉందో. ఈ బాబుకి పైనుంచి 8 అంగుళాల్లో చూస్తే 9.5 కూడా లేదు, 9.5 ఉంది. 1.5 లూజ్ సరిపోద్ది. దగ్గర 10.5, 11 అంగుళాలు లూజ్ చాలు. ఓకే, ఇదైతే 14 అంగుళాలు ఉంది అంగా. ఓకే, మొత్తం తీసేద్దాం. ఫ్రంట్ కూడా బాగా లూజ్ ఎక్కువ ఉంది. ఫ్రంట్ వచ్చి 11.5 దాకా ఉంది. 11.5 దగ్గర 40 అంగుళాలు చేస్తున్న వాళ్ళకి ఇది ఫ్రీగా సరిపోద్ది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సైడ్లోనూ భుజాలు వడదీసేద్దాం. సైడ్లో ఓపెన్ చేసిన తర్వాత సైడ్ డబుల్ స్టిచ్చింగ్ ఉంటాయి. దీనికి లోడింగ్ కుట్టు ఉంటుంది, గొలుసు కుట్టులాగా. దీన్ని జస్ట్ ఒక కుట్టు పట్టుకులా అయితే మొత్తం ఊడొచ్చేద్ది. అది ఎలా ఊడి తీసుకోవాలో కూడా మనం చూద్దాం. హ్యాండ్స్ తిప్పేసిన తర్వాత మనం కటింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందు కప్సులు ఓపెన్ చేసేయండి. 2 పక్కల కప్సులు తీసేయండి. కప్సులు మొత్తం ఓపెన్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సైడ్ లోడింగ్ ఓపెన్ చేద్దాం. సైడ్ లోడింగ్ అన్నది కాజాల పట్టి ఏ పక్క ఉందో దానికి పైనుంచి ఓపెన్ చేయండి. కప్స్ పైనుంచి, కప్స్ ఓపెన్ చేస్తాం కదా ఇక్కడ నుంచి. దానికోసం ఏం చేస్తారంటే జస్ట్ పైన ఒక 2-3 కుట్లు ఓపెన్ చేయండి. జస్ట్ అలా చిన్న కటింగ్ 2-3 పెట్టండి. ఓకే, 2 పక్కల డబల్ స్టిచ్చింగ్, 2 పక్కల. పైన డబల్ స్టిచ్చింగ్ ఎటు ఉందో అటేపు చిన్న ఈ పక్కన సరిగ్గా పట్టుకో. పైన జస్ట్ పైనుంచి ఒక 2 టాకలు ఓపెన్ చేసాము. జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత తిరగేసి ఇట్లా పట్టుకుని లాగితే వచ్చేది ఫ్రెండ్స్. ఈ విధంగా జస్ట్ 2 పట్టుకోండి. 2 పట్టుకుని ఈ విధంగా లాగేయండి. వచ్చేస్తే ఈ విధంగా లాగేయండి. జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్లోనే ఒక 2 కుట్లు కట్ చేస్తే చాలు. మన సిమెంట్ బస్తా మీద ఏ కుట్టు అయితే ఉంటుందో సేమ్ అదే కుట్టు ఉంటుంది దీని మీద కూడా. గొలుసు కుట్టు అంటాం దీన్ని. ఓకే, ఎక్కడన్నా ఒకసారి పట్టుకుంటే మాత్రం మళ్ళీ అక్కడ చిన్న 2 కుట్లు ఓపెన్ చేయండి చాలు. సేమ్ 2 అంతే. అదే పక్కన 2 కుట్లు ఓపెన్ చేయండి. ఈ టైప్ నుంచి లాగండి వచ్చేది. ఇప్పుడు పైనుంచి ఓపెన్ చేసేది మీరు ఎంత ట్రై చేసినా కింద నుంచి అయితే రాదు. గమనించండి. కాజాల పట్టికి పైనుంచి చూడండి, బటన్స్ పట్టికి డౌర్ కాడ నుంచి ఓపెన్ చేయండి సరిపోద్ది.
అంతేగాని దీనికి పైనుంచి దానికి కింద నుంచి ఎంతసేపు మీరు కొట్టుకున్నా సరే రాదు, ఓపెన్ అవ్వదు. ఓకే, ఆ తర్వాత పైన 2 కుట్లు ఉంటాయి, అవి కూడా ఓపెన్ చేసేయండి, వచ్చేది. ఇటేపు 2 కుట్లు తీసుకుంటే అటేపు 2 కుట్లు వచ్చేసినట్టే. సైడ్ ఓపెన్ చేసి, ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, సైడ్ ఓపెన్ అయిపోయింది. ఓకే, సింపుల్. దీనికోసం కొంతమంది కటింగ్ చేస్తారు, కటింగ్ చేసేసి కానీ లూజ్ ఎక్కువ ఉంటే కటింగ్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చేసరికి చాక్ ప్లేట్కి ఈ విత్ సరిపోదు. ఏ షర్ట్కైనా ఇక్కడ నుంచి సుమారు మనకి 2.5 ఉంటుంది. ఎప్పుడైతే మనం సైడ్ కటింగ్ పెట్టామో ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వచ్చేది, లోపలికి వచ్చి ఇక్కడ మనకి ఈ వెడల్పు అనేది సరిపోద్ది, తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా మనకి కటింగ్ చేయడం వల్ల కొన్ని చోట్ల పైన లూజు ఎక్కువైంది, పైన లూజు తగ్గించాలి. సెంటర్లో సరిపోయింది అనుకోండి, అలా కటింగ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా సెంటర్లో మళ్ళీ తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకని సైడ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోడింగ్ అనేది ఓపెన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ పక్కన చూద్దాం. సేమ్ ఆ పక్కన మనం పైనుంచి ఓపెన్ చేసాం కాబట్టి బటన్స్ పట్టి, ఇది కాజాలు పట్టి పైనుంచి ఓపెన్ చేసాం, బటన్స్ పట్టి అనేది కింద నుంచి ఓపెన్ చేస్తాం. ఓకే, ఈ విధంగా జస్ట్ పైకి, ఇది పైకి, పైన 2 కుట్లు కట్ చేస్తాం, ఇది పైన. ఓకే, ఇది పైకి, ఇది పైకి కాబట్టి పైన 2 కుట్లు కట్ చేయండి. అలాగా డబల్ స్టిచ్చింగ్ ఏ పక్కన ఉందో అటు పక్కన కింద నుంచి ఒక 2 కుట్లు 2-3 సార్లు కటింగ్లు పెట్టండి. అలాగా కటింగ్లు పెట్టి లాగేయండి, వెనక్కి తిప్పితే వచ్చేది కదా. చాలామంది ఏంటంటే సైడు మనకి భుజాలు ఓపెన్ చేయకుండా సైడ్లో ఒకటే కట్ చేసేసి మళ్ళీ దాన్ని లోడింగ్ చేయడం కానీ, లేదా లోడింగ్ కూడా ఓపెన్ చేయకుండా లోడింగ్నే ఇలా మడిచి కొడుతున్నారు కొంతమంది. జస్ట్ ఈ లోడింగ్నే ఈ విధంగా ఫోల్డ్ చేసి పైనుంచి డబుల్ స్టిచ్చింగ్ చేస్తారు. దానివల్ల ఒక 1/2 ఇంచ్ లూజ్ తగ్గుతుంది, కానీ ఒరిజినాలిటీ అయితే రావట్లేదు. కప్స్ లోడ్ తీయకుండా కూడా లూజులు తగ్గిస్తున్నారు. అలాగైతే వద్దు, కప్స్ ఓపెన్ చేసేయండి. మొత్తం కప్స్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం సైడ్లు డబుల్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కప్స్ ఎక్కించండి, ఒరిజినాలిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా జస్ట్ అటేపు చిన్న కుట్లు 2 కట్ చేసాము, ఇటు నుంచి లాగేస్తున్నాం. ఇది ఒక కుట్లు లాగుతున్నామా, రెండు ఒకేసారి లాగేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఇదిగో ఈ విధంగా 2 దారాలు ఒకేసారి వచ్చేస్తున్నాయి. ఓకే, అలా వచ్చేస్తాయి. ఇక ఇక ఎక్కడ పట్టుకునే అవకాశం ఉండదు. ఎక్కడైనా పట్టుకుంటే మళ్ళీ ఒకసారి చిన్న టాకా కట్ చేయండి అక్కడ. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఈ టైప్ అయిన తర్వాత అటేపు ఇంకా కుట్లు 2 ఒరిజినల్గా డబ్బులు అవి కూడా తీసేయండి. జస్ట్ ఈ విధంగా లాగేయండి, వచ్చారు ఓపెన్ చేసి. ఓకే ఫ్రెండ్స్, సైడ్లో అనేది ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ భుజాల మీద అన్నది గొలుసు కుట్టు ఉండదు ఫ్రెండ్స్, భుజాల మీద అన్నది గొలుసు కుట్టు ఉండదు. ఎక్కడో నోటికి కోటికి ఒకటి ఉంటుంది, మామూలు స్టిచ్చింగే ఉంటుంది. భుజాల మీద కుట్లు మాత్రం మామూలుగా ఓపెన్ చేసేయండి. భుజాల మీద మొత్తం భుజం చేతికి వచ్చేయాలి, హ్యాండ్ అనేది చేతికి వచ్చేయాలి, భుజం కూడా ఓపెన్ చేసేయండి. హ్యాండ్ అనేది దింపేయండి. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ అన్నది కంప్లీట్ దింపేయండి. మనకి ఈ షోల్డర్ కూడా తగ్గాలి కాబట్టి భుజం ఒకటి తీసేస్తున్నాం. హ్యాండ్ ఒకటి తీసిన తర్వాత మనం ఈ ఫ్రంట్ ఈ చెస్ట్ కాడ ఈ లూజ్ కూడా తగ్గించుకోవాలి. జస్ట్ ఈ విధంగా డ్రాయింగ్ చేసుకుని షోల్డర్ కాడి నుంచి కటింగ్ చేసుకుంటూ వెళ్తాము. అది అంతా చూద్దాం. ఒకవేళ కాలర్ కూడా ఎక్కువ ఉంటే ఓపెన్ చేసేయండి. కాలర్ మరీ పెద్ద కాలర్ ఏం కాదు, ఇది పాయింట్ అయితే ఇవ్వలేదు, ఒక మాదిరిగా ఉంది, ఉంచేయచ్చు. తర్వాత కాలర్ సైజు కూడా 14 అంగుళాలు మనం తీసాము, ఇది 14.5 ఉంది. కాలర్ అయితే ఉంచేయచ్చు ఫ్రెండ్స్. అదే మరి ఒక 1.5 అంగుళాలు 2 అంగుళాలు ఎక్కువ ఉందనుకోండి, కాలర్ కూడా ఓపెన్ చేసేయండి. కాలర్ కూడా ఓపెన్ చేసేసిన తర్వాత ఈ కాలర్ని 4 పార్ట్స్ కింద విడదీసేస్తాం. విడదీసిన తర్వాత మళ్ళీ ఇదే కాలర్కి బక్రం అంటించి మళ్ళీ ఫ్రెష్గా కొత్త కాలర్ తయారు చేసి ఎక్కిస్తాం. ఓకే, ఇదంతా ఇప్పుడైతే అవసరం లేదు. అలా ఎక్కించాలంటే ఫ్రంట్లో కూడా దింపేయాల్సి వస్తుంది, ఎందుకంటే మనకి ఈ గుంటలు కూడా మనకి ఆటోమేటిక్గా తగ్గాలి. కాలర్ తగ్గించామంటే మెడగుంట కూడా తగ్గాలి. అది కాలర్ మరీ టూ మచ్గా ఎక్కువ ఉందంటే మాత్రం ఫ్రంట్లో బ్యాగులు కూడా దింపేస్తాం. దింపేసిన తర్వాత మళ్ళీ రీకటింగ్ పెడతాం దీన్ని, అంత అయితే అవసరం లేదు. ఇప్పుడు మనం తగ్గించేది జస్ట్ పొడుగు ఒక 1/2 ఇంచ్ తగ్గిస్తున్నాము. లూజు అనేది దగ్గర 4 అంగుళాలు లూజ్ తగ్గిస్తున్నాం. షోల్డర్ 2 అంగుళాలు తగ్గిస్తున్నాము. దానివల్ల హ్యాండ్స్ లూజ్ కూడా తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఓకే ఫ్రెండ్స్, భుజాలు ఒకటి తీసేద్దాం ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు
మనం ఇదంతా ఐరన్ చేసుకుందాం. ఐరన్ చేసిన తర్వాత దీనికి కటింగ్ పెట్టుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఓపెన్ చేసుకున్న ప్రతి పార్ట్ కూడా ఐరన్ చేసుకోండి. ఫ్రెండ్స్, బ్యాక్ ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకున్నాము. దీని మీదే ఫ్రంట్ కూడా పరిచేయండి. ఈ విధంగా మనం బ్యాక్ ఏదైతే మనం కటింగ్లో ఒక 30 ఇంచ్ తక్కువ పెట్టుకుంటామో అదేవిధంగా ఫ్రంట్ కన్నా బ్యాక్ 30 ఇంచ్ తక్కువ పెట్టుకుంటాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇలా పరిచేయండి. ఇంకో ఫ్రంట్ కూడా పెట్టండి. జస్ట్ బ్యాక్ని డబుల్ ఫోల్డ్ చేసాము, తర్వాత 2 ఫ్రంట్లు కూడా ఈ విధంగా పరిచేయండి. తర్వాత పైన మార్కింగ్ చేసి కటింగ్ పెట్టేద్దాం. అంటే విడివిడిగా కట్ చేయకుండా మనం ఒకటేసారి కట్ చేస్తున్నాం 2 ఫ్రంట్లు బ్యాక్ కూడా. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి రెడీమేడ్ షర్ట్లకు వచ్చేసరికి ఇదైతే బ్రాండెడ్ షర్ట్, ఇది యూఎస్ పోలో కాబట్టి తేడా రాలేదు. కొన్ని లోకల్ బ్రాండ్స్ వచ్చేసరికి ఈ ఫ్రంట్ ఒకలాగా ఈ ఫ్రంట్ ఒకలాగా ఉంటుంది. ఈ ఫ్రంట్కి సంబంధం ఉండదు, ఫ్రంట్కి బ్యాక్కి అసలు సంబంధం ఉండదు. అటువంటి అప్పుడు ఏం చేద్దామంటే మనం ఓడదీసిన తర్వాత ఫ్రంట్లు బ్యాక్లు ఈ విధంగా యాక్చువల్గా మనం కటింగ్కి ఎలాగా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటామో ఈ బటన్స్ పెట్టేయండి. ఓకే, ఫ్రంట్కి ఈ విధంగా బటన్స్ పెట్టండి. ఈ విధంగా బటన్స్ పెట్టేసిన తర్వాత ఓకే, బటన్స్ పెట్టేస్తే కొద్దిగా కదలకుండా ఉంటుంది. ఐరన్ చేసేయండి మొత్తం అంతా. ఆల్టరేషన్ షర్ట్ అంతా ఐరన్లోనే ఉంది ఫ్రెండ్స్, ఐరన్లోనే మనం పరుచుకుంటున్న విధానంలోనే ఉంది. ఓకే, ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచి కన్నా కొంచెం ఎక్స్ట్రా 30 ఇంచు లోపే పెట్టాము. ఓకే, ఈ విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఉంది, ఇదంతా వదిలేయండి. ఇదంతా మన కటింగ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత జస్ట్ కదలకుండా 2 సూదులు పెట్టుకోండి కదా. ఓకే, మెజర్మెంట్ ఇది ఇదే. ఓకే ఫ్రెండ్స్, పొజిషన్ అన్నది ఈ విధంగా పెట్టుకోండి. నెక్ మీద బటన్ కూడా పెట్టేయండి. నెక్ మీద బటన్ కూడా పెట్టేయండి. చక్కగా పొజిషన్లోకి వచ్చి ఉంటుంది ఇలాగ షర్టు. ఓకే, ఇది పొజిషన్. పైదాకా కూడా సమానంగా పెట్టేసుకోండి. మనకి షోల్డర్ కూడా మనకి కరెక్ట్గా సమానంగా పెట్టేసుకోండి ఈ విధంగా. ఓకే, షోల్డర్ కూడా మనం ఇక్కడి నుంచి కొలత తీసుకుని అడ్జస్ట్ పెట్టేస్తాము. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనం ఫ్రంట్ మీద బ్యాక్ కట్ చేసాము.
సమానంగా పెట్టుకోండి. షోల్డర్ కూడా సమానంగా, సెంటర్ పార్ట్ అనేది సమానంగా పెట్టుకోండి. ఐరన్ పైదాకా చేసుకోండి ఇలా చక్కగా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు మార్కింగ్ అనేది ఇప్పుడు చేసుకుంటాము. పొడుగు వచ్చి మనకి 26.5 ఇచ్చాము. 26.5 పొడుగు. 26.5 అంటే 27 పెట్టి కట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి 26.5 వస్తుంది. ఓకే, 27. పొడుగు పెద్దగా ఏమి లేదు ఫ్రెండ్స్. పొడుగు అన్నది ఒక 30 ఇంచి ఎక్కువ ఉంది. 27కి మార్క్ పెట్టుకోండి. 26న తయారు వస్తుంది. ఎందుకంటే పైన మనకు అవుతుంది, కింద 1/2 ఇంచి ఖర్చు. ఓకే, తర్వాత మనకి ఒకసారి మనం చెస్ట్లో 4వ భాగం అన్నది మనకి యావరేజ్గా గుంట ఎక్కడుందన్నది డిసైడ్ చేసుకున్న కోసం చెస్ట్లో 4వ భాగం వేసుకోండి, తప్పలేదు. మనం చెస్ట్లో 4వ భాగం 8, పైన 1/2 ఇంచి ఖర్చు పోయింది కాబట్టి 7.5లో పెట్టండి. 7.5. తర్వాత పొట్టకాడ ఇది పొట్ట అనుకోండి. మనకి చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి చెస్ట్ అనేది 32 అంటే 8 అంగుళాలు. 8 అక్కడి నుంచి 2 అంగుళాలు పెట్టండి. 8 + 2. ఓకే, 8 + 2. చెస్ట్ 4వ భాగం 8, అక్కడి నుంచి 2 పెట్టాము. పొట్ట కూడా అంతే ఫ్రెండ్స్. పొట్ట ఇంకా తగ్గినా పర్లా, సన్నగా ఉన్నాడు కాబట్టి పొట్ట కూడా ఇంకా తగ్గిపోవచ్చు. పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా పొట్ట ఉన్న వాళ్ళకి 2 సమానంగా వెళ్తాము. పొట్టగాడ ఇంకా తగ్గొచ్చు, 1.5 ఇంచు కూడా వెళ్ళచ్చు. ఇంకా బాగా కుర్రాడు బాగా సన్నగా ఉన్నాడు కాబట్టి పొట్ట వచ్చి మనకి 28. పొట్టగాడు రోజు 28 ఇంచు 30 వెళ్తాం అంటే 9 అంగుళాలు పెట్టాం మనం. ఓకే, 9. పొట్టలో 4వ భాగం పెట్టి అక్కడ నుంచి 1.30 పెట్టాము. సీట్ కూడా అంతే ఫ్రెండ్స్, 1.30 చాలు. సీట్ కూడా సీట్ వచ్చి ఓకే ఫ్రెండ్స్, మనకి పొట్ట వచ్చి 28 అంగుళాలు. 28 + 1.30 పెట్టాము. సీట్ వచ్చి 33.5 అంటే 8.5 పాయింట్ వచ్చింది. 33.5కి అక్కడ నుంచి 1.30 పెట్టాము. ఓకే, ఇది మొత్తం తీసేయండి, షేప్ వేసేయండి. ఓకే, ఈ మార్కింగ్ తర్వాత ఈ చెస్ట్ మార్కు, షోల్డర్ మార్క్ కూడా పెట్టేయండి. షోల్డర్ వచ్చి మనకి 15.5 తీసాము. 15.5 అంటే ఈ ప్లేస్లో తీయండి. ఇక్కడ నుంచి ఈ విధంగా కొంచెం పర్వాలేదు. ఓకే, 15.5 షోల్డరు. 15 ఎక్కడి నుంచి పోవద్దు. షోల్డర్ ఎప్పుడు ఇది కాదు ఫ్రెండ్స్, మనకి ఇది షోల్డర్ అనేది మనకి ఈ షోల్డర్కి ఈ పార్ట్లో వస్తుంది. సెంటర్ కానీ కొంచెం ఎదరకు కానీ ఈ పార్ట్లో తిండి. షోల్డర్ ఎప్పుడు కూడా మీరు చాలామంది షోల్డర్ ఇది కొలుచుకుంటారు, ఇదికైతే షోల్డర్ కాదు. ఈ ప్లేస్లో 15.5 షోల్డర్ కాబట్టి 15.5 షోల్డరు. పావుదకు 8, పావు ఇంచుకి వచ్చు. ఓకే, 8 అంగుళాలకి మార్క్ పెట్టండి. 8 దీన్ని ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఓకే, 8. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ షోల్డర్ ఇక్కడ ఒరిజినల్ చెస్ట్ కన్నా కొంచెం 1 ఇంచ్ లోపలికి వెళ్ళక వస్తాము. అలాగే వచ్చేయండి, పర్వాలేదు. తర్వాత ఇది మనకి ఈ చెస్ట్లో 4వ భాగానికి 1/2 ఇంచ్ తక్కువైంది. చాలా 1 ఇంచ్ అవసరం లేదు, ఎందుకంటే 1 ఇంచ్ అనేది పైన ఖర్చులాగా పోయింది. 1/2 ఇంచ్ తక్కువైంది. మనకి యాక్చువల్గా మనకి చంక డౌన్ అనేది మనకి ఈ పొజిషన్లో ఇస్తాము. కానీ ఈ షర్ట్కి దగ్గర ఒక 1/2 ఇంచ్ డౌన్ ఉంది. ఓకే, ఈ 1/2 ఇంచ్ డౌన్ మనం కవర్ చేయలేము. ఒకవేళ ఇది ఇంకా పెద్ద షర్ట్ అనుకోండి, ఎక్కువ షర్ట్ అనుకోండి, ఇంకా డౌన్ ఉంటుంది. అలాంటప్పుడు ఫ్రంట్లు దింపేసి పైనుంచి మనం కరెక్ట్ చేసుకొస్తాం. పొడుగు అనేది కింద తీయకుండా పైనుంచి లెవెల్ చేసుకుంటూ వస్తాము. అప్పుడు ఆటోమేటిక్గా చంక కుట్లు తగ్గిపోతాయి, మెడ కుట్లు అనేది తగ్గిపోతాయి, ఫ్రెష్గా కటింగ్ పడుతుంది. దీనికైతే అంత పని మనం చేయడం అనవసరం, ఎందుకంటే ఈ 1/2 ఇంచ్ పావు ఇంచ్ దానికోసం ఏంటంటే మనం ఈ 1/2 ఇంచ్కి సరిపడా హ్యాండ్కే లూజ్ ఇద్దాము. అది చూద్దాం. తర్వాత ఇక్కడ నుంచి మనం చెస్ట్ కన్నా 1 ఇంచ్ లోపలికి ఎలాగో వచ్చాము.
1 ఇంచ్ అంటే 1 ఇంచ్ అవసరం లేదు. ఈ వేరియేషన్ చూసుకోండి. ఈ క్రాస్ మనకి ఈ విధంగా క్రాస్ పడడానికి దగ్గర దగ్గర 1 ఇంచ్ 30 ఇంచ్ కాడి నుంచి 1 ఇంచ్ వరకు వెళ్ళచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ గుంట తీసేయండి. చంక గుంట చక్కగా నేను తీడుకోకపోతే ఇట్ని తీసుకోండి, పర్వాలేదు. ఓకే, ఫ్రంట్ బ్యాక్ అన్నది మళ్ళీ బ్యాక్ తీద్దాం. బ్యాక్ డ్రాయింగ్ బ్యాక్ వేద్దాం. ఇది ఫ్రంట్ వరకే. బ్యాక్ అన్నది దీనికి స్ట్రైట్గా వేసుకోండి. ఓకే, ఫ్రెండ్స్ ఇది బ్యాక్. సైడ్ అన్నది ఏ షేప్ నప్పితే ఆ షేప్ వేయండి. ఫుల్గానే వచ్చింది, ఇంకేసండి. ఓకే, తీసేయండి. డవర్ కూడా కొంచెం ఒక 1/2 ఇంచి 30 ఇంచ్ తేడా వచ్చింది. 30 ఇంచి తీసేయండి. అంటే మనకి ఇక్కడ తయారు వస్తుంది 26.5. తర్వాత ఈ రౌండ్ షేప్ కూడా ఈ రెడీమేడ్ షర్ట్లకి అన్ని సమానంగా రావు, కొంచెం అటు ఇటుగా వస్తాయి. ఈ ఫ్రంట్కి కొంచెం తేడా వచ్చింది. మనం తీసేద్దాం. మన స్టైల్లో తీసేయండి. మన స్టైల్లో వచ్చేసరికి సుమారు ఈ స్టైల్కే గీతకిస్తాం. ముందు మనం ఎవరైనా ఎక్కడి 2 అంగుళాలు పెట్టండి. మన విధానం 2 అంగుళాలు. రెండు సమానంగా ఉంటే వదిలేయచ్చు, కానీ సమానంగా లేవు. దాన్ని కూడా సరి చేద్దాం. యావరేజ్గా ఒక 5 అంగుళాల లోపలికి ఈ విధంగా షేప్ చేయండి. ఓకే, ఇది కూడా సరిపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్లో బ్యాక్లో కలిపి తీసేయండి ఒకేసారి. ఓకే, ఇది ఈ షాల్ అనేసరికి కలిపి తీయకండి, విడివిడిగా తీసుకోండి. జస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ తీయండి. కలిపి తీయొద్దు, ఎందుకంటే గొట్టలు తేడా వస్తాయి కాబట్టి కలిపి తీయొద్దు. ఓకే, ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఓపెన్ చేసేయండి. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రెష్గా షోల్డర్ మార్క్ వేసుకోండి. కలిపి కట్ చేసేది, ఎందుకంటే షేప్ తేడా వస్తుంది. ఎందుకంటే మన ఫ్రంట్ కన్నా బ్యాక్ అనేది కొద్దిగా షేప్ తక్కుద్ది, ఫ్రంట్ షేప్ ఎక్కువ ఇస్తాం. అందుకని ఈ పార్ట్ అనేది తర్వాత కట్ చేసుకుంటాం మనం. అంతే. పదిహేనున్నర షోల్డర్, 15.5 షోల్డర్ కాబట్టి ఈ పార్ట్లో పెట్టుకోండి. షోల్డర్ మార్క్ ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకోండి. 15.5 షోల్డర్ కాబట్టి పావు తక్కువ 8, పావు ఇంచి ఖర్చు కలిపి 8 అంగుళాలు. 15.5లో సగం పావు తక్కువ 8, పావు ఇంచి ఖర్చు చాలు. 8కి మార్క్ పెట్టండి. పెట్టిన తర్వాత మనకి ఇక్కడ కొంచెం షేప్ అన్నది ఫ్రంట్కి మనం షేప్ ఇస్తాం షోల్డర్కి. ఆ విధంగానే లైట్ షేప్ ఇచ్చేయండి. ఇక్కడ బ్యాక్ అనేది తగ్గాలి. ఈ విధంగా షేప్ ఇచ్చండి లైట్గా. ఓకే, ఫ్రంట్లో కలిపండి నేను తీసుకొచ్చి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు
కటింగ్ అన్నది పూర్తయింది, బాడీ కటింగ్ పూర్తయింది. సేమ్ హ్యాండ్స్ చేద్దాం ఫ్రెండ్స్. మనం హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు 2 కన్నా 3 అంగుళాలు తగ్గించి మనం హ్యాండ్ వేస్తాము. ఈ రెడీమేడ్ షర్ట్లకి ఆటోమేటిక్గా మనకి చెస్ట్ కన్నా గుంట దిగింది. దాన్ని బట్టి ఏంటంటే మనకి ఈ చెస్ట్ కన్నా గుంట అనేది డౌన్ అయింది కాబట్టి హ్యాండ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఈ హ్యాండ్ కాడ. దానికోసం ఏం చేస్తామంటే ఈ విధంగా కొలుచుకోవాలి. హ్యాండ్ని కొలుచుకున్న తర్వాత హ్యాండింగ్ అన్నది మనం సైజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ విషయానికి వచ్చినట్టయితే హ్యాండ్ కరెక్ట్గా సమానంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. మనం మామూలుగా హ్యాండ్స్ ఏ విధంగా తీస్తామో అదే విధంగా వేసుకోండి. కరెక్ట్గా సమానంగా రావాలి. ఖర్చులు కిచ్చులన్నీ సమానంగా కింద పైన అంతా సమానంగా చేసుకోండి. ఒకసారి ఐరన్ చేసుకోండి. మళ్ళీ దీన్ని ఒకసారి మళ్ళీ ఐరన్ చేసుకోండి. ఓకే ఓకే ఫ్రెండ్స్. తర్వాత హ్యాండ్ అనేది పొడుగు చూసుకోండి. ముందు హ్యాండ్ పొడుగు వచ్చి మనకి ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్ పొడుగు చూసుకోండి. హ్యాండ్ అనేది ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే మనం పైన కింద సమానంగా చేసుకోవచ్చు. ఇది బాగా ఎక్కువ డౌన్ ఉంది కాబట్టి మనం పైన తగ్గిద్దాం. చాక్ ప్లేట్ కూడా సరిపడా ఉంది. ఓకే, కింద తగ్గించాం అనుకోండి మీరు ఒకే హ్యాండ్ పొడుగు, చాక్ ప్లేట్ ఓపెన్ తగ్గిపోద్ది. అందుకని వీళ్ళని బట్టి చేసుకోవాలి. పొడిగి ఎంత ఉందో చూద్దాం. ముందు 23.5 చేతి పొడుగు కాబట్టి కప్స్ ఎంత ఉందన్నా? కప్స్ 23.5 చేతి పొడుగు కాబట్టి ముందు కప్స్ ఎంత ఇచ్చాడో చూడండి. కప్స్ 3 అంగుళాలు ఉంది. కప్స్ కూడా ఇంత వద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే బాడీ అంతా టైట్ ఫిట్ చేస్తున్నాము. కప్స్ ఒకటే పెద్ద ఉంటే కప్స్ కూడా పాడైపోద్ది. కప్స్ కూడా ఓపెన్ చేద్దాం. కప్స్ కూడా మొత్తం లాగేయండి. ఏ పాటు ఆ పాటు లాగేసి చక్కగా మళ్ళీ ఫ్రెష్గా బకరం అంటించుకొని 2 అంగుళాలు కప్స్ వేసుకోండి. చక్కగా 2 9 అంగుళాలు వేసుకోండి. ఇదైతే 10 అంగుళాలు ఉంది. పావు తక్కువ 10 వచ్చింది. దగ్గర ఇది పావు తక్కువ 10, పాయింట్ తక్కువ 10 వచ్చేసింది. ఇదొద్దు, తగ్గించేద్దాం. మొత్తం ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసేసిన తర్వాత మనం ఫ్రెష్గా అంటించుకోండి. ఓకే, ఫ్రెష్గా అంటించుకొని 2 అంగుళాలు వేసుకుందాం. 2 పావు తక్కువ 9 వేసుకుంటే చాలు ఈ మనిషికి. ఓకే, దానికోసం మనం 2 అంగుళాలు కప్స్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ కింద తీసేయండి. 24.5 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఓకే, దాని గురించి ఏం చేస్తామంటే ఇక్కడ కూడా మనకు షేప్ కావాలి కాబట్టి జస్ట్ ఇక్కడ ఒక పావు ఇంచి వేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు 2 హ్యాండ్స్ సమానంగా ఉండాలి, గుర్తుంచుకోండి. ఎక్కువ తక్కువలు రాకూడదు. ఓకే, ఇట్లా సరిపోతుంది కనబడుతుంది. ఓకే, ఒక పావు ఇంచి అలాగే మనకి షేప్ కావాలి కాబట్టి ఈ విధంగా ఒక పావు ఇంచి అనేది కిందకి వేసుకున్నాము. ఓకే, ఇలా తర్వాత 1 ఇంచ్ మినాయించండి. కప్స్ మనం 2 అంగుళాలు వేస్తాం కాబట్టి 1 ఇంచ్ మినాయించాము. 23 అంగుళాలు 23 అంగుళాలు ఎగ్జాక్ట్ పెట్టేయండి. 23.5 చేతి పొడుగు 23.5 సమానంగా పెట్టేయండి. ఓకే, కింద పైన కలిపి కింద ఖర్చులు మినాయించాం కాబట్టి చేతి పొడుగు అలా పెట్టుకోండి. తర్వాత ఇదనేది రెడీమేడ్ షర్ట్కి ఎక్కువ ఇస్తాడు ఫ్రెండ్స్, బాగా డౌన్ ఇచ్చాడు. అంత అవసరం లేదు. సుమారు ఒక పావు తక్కువ 4 అలాగ ఇచ్చుకోండి చాలు. మనం చెస్ట్లో 10వ భాగం ఇస్తాం కదా, ఆటోమేటిక్గా అది సంఖ్య గుంట అనేది డౌన్ అయింది కాబట్టి కొంచెం డౌన్ ఇచ్చుకోండి. మనం కూడా సంఖ్య గుంట అనేది మనం 8.5లో తీయాలి. లెక్క అయితే సంఖ్య గుంట అనేది మనం 7.5లో తీయాలి. 7.5లో తీయాల్సిన ప్లేస్లో దగ్గర మనం 8 అంగుళాలు పైన వెళ్ళిపోయింది. అందుకని కొంచెం కావాల్సిన దానికన్నా కొంచెం ఈ డౌన్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, కొంచెం ఇచ్చుకోండి, పర్లేదు. నాలుగు ఇచ్చాం ఫ్రెండ్స్. 4 పాయింట్ దాకా వచ్చింది. ఏం పర్వాలేదు, ఉంచేయండి. తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ కన్నా 3.5 తగ్గించే విధానం మనం పెడతాము, కానీ అలా వద్దు. కింద 5.5 చాలు. ఈ మనిషికి కింద 5.5 చాలు. ఓకే, ఒకసారి ఇలా కొలుచుకోండి హ్యాండ్. ఎందుకంటే ఇది మన కటింగ్ లాగా రాదు ఫ్రెండ్స్. ఎంత మనం కట్ చేసినా సరే ఈ గుంట్లు అనేది కొంచెం పెరగడం తక్కువ జరుగుద్ది. ఎందుకంటే షోల్డర్ కటింగ్, బ్యాక్ కటింగ్ కూడా మనది రాదు. మనం అంటే ఫ్రంట్ కన్నా బ్యాక్ 2 అంగుళాలు తగ్గిద్దాము. ఈ తర్వాత అలా రాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ఇంచుమించు మళ్ళా సెంటర్ కట్ అనేది మన షోల్డర్కి ఎలా పడుతుందో అలాగే పడింది. ఓకే, ఒకసారి ఇలా కొలుచుకోండి. ఓకే, ఒకసారి ఇక్కడి నుంచి కొలుచుకోండి. ఈ విధంగా ఇక్కడి నుంచి కొలుచుకుంటే
ఆటోమేటిక్గా మనకి గుంట అనేది సమానంగా సరిపోయింది. అందుకని చేతి లూజ్ని ఇక్కడ మాత్రం తగ్గించవద్దు. ఇక్కడ వరకు సరిపోయింది, వదిలేయండి. ఇక్కడ వరకు వదిలేయండి. ఇక్కడ నుంచి షేప్ వేసుకుంటాం. మనకి ఎంత కావాలో ఇక్కడ నుంచి లోపలికి ఎలా షేప్ వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా షేప్ వేసేయండి. ఇక్కడ తగ్గించొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా షేప్. అంత మన పద్ధతిలో వెళ్తానికి అవ్వదు. కొన్ని మనం ఒక్కో చోట హాఫ్ ఇంచ్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, ఒక్కో చోట హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇది చాలా లూజ్ ఉంది ఫ్రెండ్స్. ఇది దగ్గర మనం ఫ్రంట్ 4 అంగుళాల దాకా లూజ్ ఎక్స్ట్రా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ హ్యాండ్ అనేది షేప్ మామూలుగా మనం ఇక్కడికి వేసాం కాబట్టి షేప్ మామూలే ఫ్రెండ్స్. మనం ఎలాగ షేప్ తీస్తాం అలాగే షేప్ తీసేయండి. ఈ ఫ్రంట్ గుంట బ్యాక్ గుంట సమానంగా ఉన్నాయి చూసారా? అలా వద్దు, మన గుంటలో మనం చేసేయండి. మళ్ళీ కొంచెం పావం ఇచ్చి తేడా చేయించండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, సెంటర్ కార్డ్ పెట్టండి మామూలుగా. ఓకే, హ్యాండ్ మాత్రం మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాము. ఇదంతా మామూలే, మన టైపే పెట్టాము. ఓకే ఫ్రెండ్స్, తర్వాత స్టిచ్చింగ్ అనేది మామూలే ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అనేది మామూలే. హ్యాండ్స్ ఎక్కిస్తాము, సైడ్ లోడింగ్ చేస్తాం. సైడ్ లోడింగ్ చేసుకోండి, అది వాళ్ళకైతే వాళ్ళకేయండి. ఓకే, సైడ్ లోడింగ్ అయితే ఒరిజినల్గా వచ్చేది. చేతులు కప్స్ కూడా పీకేయండి ఫ్రెండ్స్. ఏ పాటు కాబట్టి పీకేయండి, మొత్తం కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఏ పాటు కాబట్టి అయితే పీకేయండి. ఇంకా లాగేయండి వచ్చేది. లాగేసిన తర్వాత కప్స్లు మామూలుగా అంటించేసుకుందాం. మళ్ళీ అంటించేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కిద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన జూనియర్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.